వల్లికి వార్నింగ్ ఇచ్చిన ప్రభావతి. మరి అట్లే ఉంటుందన్నమాట. ఈ వల్లి చేసే మోసాలకి ఇప్పటికన్నా మారిందిలే అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ ఈ వల్లి బుద్ధి కుక్క తోక లాంటిదన్నమాట. ఎంత లాగే కొద్దికి అంత ముడుచుకుపోతూ ఉంటుంది. మారిందిలే అని చెప్పేసి ఇంట్లోకి తీసుకొని వస్తుందన్నమాట వాళ్ళ అత్తయ్య కూడా. కానీ ఈ ప్రెగ్నెన్సీ అనేది ఉత్త నాటకమే. ఆ నాటకం బయటపడిన రోజు ఉంటుంది. చందు దగ్గర, అలానే నర్మదా దగ్గర చొప్పు దెబ్బలు, అలానే చెంప దెబ్బలు రెండూ పడతాయి వర్లీకి. ఈ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళ అమ్మ ఆడిన నాటకం అన్నమాట. నాటకం కదా, ఇంకా ఇంట్లోకి తీసుకొని వస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వల్లి కుప్పి గంతులు వేయడము, డ్యాన్సులు వేయడంతో నర్మదాకైతే డౌట్ వస్తుందన్నమాట. ఏంటి వాళ్ళక్క, నువ్వు చూస్తే ప్రెగ్నెంట్ లాగా లేవే, డ్యాన్సులు వేస్తున్నావు, కొంచెం కూడా జాగ్రత్తగా లేవు అంటే, అదేంటి చెల్లా ఎంత మాట అనేసావు, నేనేమన్నా అబద్ధాలు చెప్పేదానిలా కనిపిస్తున్నానా నీకు అని అయితే అడుగుతుంది. వల్లి అబద్ధాలు కాదక్క, కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఉన్నావు కదా, అందుకనేసి అడుగుతున్నాను అంటుంది నర్మదా.